10 నిమిషాలు పరిశుద్ధ వాక్యాన్ని లేఖనాలలో నుండి మనం నేర్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. మరొకసారి ఆమె చెప్పండి, మరొకసారి చెప్పండి. ఆమెనంటే సిద్ధించును గాక, అవును గాక, జరుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి మనం సెర్చ్ చేసుకుందాం. ఒకసారి మన మనసంతా ప్రభు పైన లగ్నం చేద్దాం. ఒకసారి అడుగుదాం ప్రభుని, యేసయ్యా 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 నాతో మాట్లాడు, యేసయ్యా నాతో మాట్లాడు. మాట్లాడితే మాకెంతో ఆశీర్వాదకరం. నువ్వు మాట్లాడితే మేమెంతో ధన్యులం ప్రభువా. మాతో మాట్లాడమని ప్రభు పైన మన మనసులో లగ్నం చేయము కాక. పిల్లరా, నీ మందిరములో చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఒకసారి స్తోత్రాలు చెప్పండి. 23వ సంకీర్తన ఆఖరి వచనం, ఆఖరి భాగం. పుట్టి అదేనా? చదువు ఒకసారి. వచ్చును చిరకాలము. చిరకాలం అంటే రాయమ్మ చెప్పు. చిరకాలం అంటే ఏంటి? బతికినంత కాలం. బ్రతికినంత కాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. బతికినంత కాలం మందిరంలో ఉంటే కూడెట్ట, అక్క పనికి పోకపోతే కూడెట్ట, కుటుంబం వెళ్ళగా పని బట్టలు చేసుకోలేదా? ఏంటి అమాయకుడి పాపం దావీదు ఎట్లా అంటాడు? చిరకాలము నేను యెహోవా మందిరంలో ఉంటానంటే ఆయన రాదు కాబట్టి ఆయన మందిరంలో ఉన్నా ఆయనకి కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఆయన వేటి కోసం పాటుపడవల్లే, కష్టపడవల్లే, కూలికి పోవల్లే, కష్టాలు పడవల్లే. ఇతర రాజ్యాల వాళ్ళు దేశం పైకి రాకుండా సైన్యాధిపతులు ఉన్నారు, సైన్యం ఉంది. ఆయనకి వంట వార్పు చేసేవాళ్ళు, షడ్రుచులు వండేవాళ్ళు, ఆ దేశంలో బాగా ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళందరూ ఉన్నారు ఆయనకి. ఆయనకి కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి ఆయన మాట్లాడాడు. నువ్వు నేను అడగలమా? అదే చెప్పండి ఒకసారి. ఏంటి మాటకు అర్థం? దేవుడి గ్రంథం ఉండే మాట అది సత్యము, నిత్యము, అది నిరంతరం జరుగుతుంది. దాన్ని తప్పు పట్లాంటి నాలాంటి అమాయకులు చేసే పని, అది తెలియని వాళ్ళు చేసే పని. ఇప్పుడు నేను అన్నట్టు ఆయనకేమి, ఆయన ఉంటాడు, మన పని మాటలు లేవా, మనం చేసుకోవద్దా? ఇక్కడ అసలు అర్థం అది కాదండి. ఒకసారి నేను ఇంగ్లీష్లో చదువుతా ఇవన్నీ. తెలుగు బైబిల్లో అర్థాలు మన అర్థం తీసుకుంటే వేరుగా అవుతుంది. ఇంగ్లీష్ బైబిల్, I shall dwell in the house of the Lord. హౌస్ అంటే ఏందమ్మా? దేవుని ఇంటిలో నేను ఉంటా అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజుగారికి ఇంట్లోకి పోయిన తర్వాత ఆహారానికి కొట్టుంటుందా? చెప్పడమ్మా, కాదే చెప్పు. రేపు నీకు మూడే రాజయ్యాడు అనుకో, అప్పుడు మీ ఇంటికి మీరు ఎంతమంది వచ్చినా ఏమా నానంతమందే కదా. ఊరు పోయినా వాళ్ళ భర్త రాజు కాబట్టి, కోట్లాధిపతి, ఒక అంబానీ కొడుకు కాబట్టి ఏమైనా పెడతాడు. అవునా కదా? నాలాంటి పేద
వాళ్ళ ఇంటికి వస్తే ఆ గింజి ఒక రోజు ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, 3వ రోజుకి నా గింజి కూడా అయిపోతాయి. అందరూ ఆమె వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగతాళిగా తీసుకోవాలని నేను చెప్పే ఏ మాట కూడా, దేవుని ఇంటిలో నువ్వు ఉంటే అల్లెలు చెప్పండి ఒకసారి. ఐ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఇంటిలో నివాసం చేస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడు? ఎంతవరకు అమ్మా? ఎంతవరకు అనే మాటకి ఇంగ్లీష్లో ఏముందంటే ప్రియులరా, ఫర్ ఎవర్. చిరకాలం అనే మాట ఇంగ్లీష్లో ఏందమ్మా? ఫర్ ఎవర్. చాలా మంది ఈ లోక సంబంధమైన లవర్స్ అంటూ ఉంటారు. ఏమన్నా ఫర్ ఎవర్ ఐ లవ్ యూ అంటారు. అబ్బా మొత్తం అట్లే ఎంతవరకు లోకం ఎట్లాంటిదంటే స్వార్థం కోసం మాట్లాడే మాట్లాడి ఫర్ ఎవర్ అంట. కొటేషన్స్ వస్తుంటాయేమో, అబ్బా ఎంత ప్రేమరా నాయన, ఎప్పుడు దాకా రా, దేనికోసం రా అనేది మనకు తెలిసింది. కానీ లార్డ్ యెహోవా దేవుడు, లార్డ్ అంటే యెహోవా దేవుడు అని అర్థం. దేవుని ఇంటిలో నేను ఉంటా అంటున్నాడు అమ్మాయిన. ఇంకా ఆయనకు భోజనానికి కొరవైంది, ఆయనకి డబ్బులకు కొరవైంది, ఆయనకి తిండికి కొరవైంది, ఆయన క్షేమానికి కొరవైంది. ఆ ప్రభు గృహంలో మనం ఉంటే ఐ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. దేవుని గృహములో నేను చిరకాలం ఉంటానంటున్నాడు. అది దేవుని మందిరం అంటే ఇక్కడ దేవుని ఇల్లు. హల్లెలూయా. ఇది కాదు ఆదివారం పూట, బుధవారం పూట, శుక్రవారం పూట వచ్చి ఆరాధన చేసుకోవడానికి కట్టుకున్న ఒక భవనం ఇది. దీనికి మనం మందిరం అని పేరు పెట్టుకున్నాం. కానీ దేవుడు అడుగుతూ ఉన్నాడు నిన్ను గెస్ట్గా కాదు. ఇప్పుడు కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ అని వస్తారు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు. వాళ్ళు లెక్చరర్గా ఆ కాలేజీలో పనిచేయాలంటే ఒక్కొక్క లెక్చరర్కి ఎంత ఇస్తారు తెలుసా? 1 గంట సేపు లెక్చరర్ వచ్చి పాఠం చెప్పిన దానికి ₹1,00,000 ఇస్తారు. 1 గంట సేపు, 1 అవరు ఆ కాలేజీ గురించి పాఠం చెప్పితే ఆయనకి ₹1,00,000 ఇస్తారు. అంటే అంత వాల్యూబుల్, హైయెస్ట్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు వాళ్ళ ఫ్యాకల్టీ. ఆయన జీతం కొన్ని లక్షల్లో ఉంటుంది ఆ ఫ్యాకల్టీలో, ఆ కాలేజీలో, ఆయన పనిచేసే కాలేజీలో. అలాగునా దేవుని ఇంటిలో నువ్వు ఉంటే, దేవుని గృహంలో నువ్వు ఉంటే నీకు కొత్త ఏంది? అందుకంటాడు ఏమంటాడమ్మా? మొదలు వచ్చిన చదువుతారా? ఒరే స్వామి, మొదలు వచ్చిన చదువు లేని అంటే ఏంది? కొడుమ లేదు, కొరత లేదు. ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? చూడండి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అంటే అర్థమైందమ్మా? ఏదమ్మా? నాకు అవసరం లేదు అంటే అర్థమైంది. నాకేది అవసరం లేదు. ఎందుకో దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నాకేమి లోపల అవసరం లేదు, నాకే దిగులు లేదు, నాకే కొరత లేదు, నాకు ఏ చింత లేదు. ఎందుకనగా యెహోవా నా కాపరి. కళ్ళు చెప్పండి ఒకసారి. దేవుడు మన నీ కాపరిగా ఉంటే నువ్వు దేనికి చింతపడవు. ఎందుకనగా నీ అవసరతలన్నీ ప్రభు తీరుస్తాడు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడగాల, రాయలమ్మ మనసులో వచ్చింటుంది ఆ ప్రశ్న. ఇలా ఆయ లేదు, ఉండే పక్కన బయటనే అడిగేది పోయిన తర్వాత. అట్లా అడిగేవాళ్ళు రాజ్యం ఉండింది, ఇప్పుడు ఆహార్యం తయారైంది. రాయలమ్మకు ఒక ఆలోచన ఇచ్చిన అడగడం పాపం. నేనంటే మరీ నీకు గౌరవం కాబట్టి నీకు ఒక డౌట్ రావచ్చు. అయితే దేవుడు కాపరిగా నేను ఉన్నాను కదా, ఆయన బిడ్డగా నేను ఉన్నాను కదా, ఆయన బిడ్డగా నేను ఉన్నాను కదా,
ఆయన్ని నేను ప్రార్థిస్తున్నాను కదా, ఆయన్ని నేను ఆరాధిస్తున్నాను కదా, నువ్వేంటయ్యా ఏ కొరత లేదంటావు, ఏదేమీ లేదంటావు, ఏ బాధలు లేవంటావు, ఏ కన్నీళ్ళు లేవంటావు. మరి ఈ బాధలు ఎందుకు వచ్చినాయి? ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఈ కొరత ఎందుకు వచ్చింది? మరి దేవుడు వాక్యం తప్ప, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే మాటలు తప్ప? తప్పు కాదు, తప్పు కాదు. పిల్లల దావీదుకి ఈ కీర్తన రాసేటప్పుడు దావీదు ఎక్కడున్నాడు చెప్పండిరా? తన మామ ఎవరు? మా పేరేంటి? దావీదు మామ సౌలు మహారాజు. అప్పుడు దావీదు రాజు కాదు. అమ్మా ఎక్కడినా నాన్న, దావీదు రాజు కాదు. దావీదు సౌలు కూతురు నుంచి పెళ్లి చేశాడు దావీదుకి. దావీదుకు పేరు వచ్చింది బాగా. దావీదే రాజు కావాలని ప్రజలను కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ రాజు కోపం వచ్చేసింది. దావీదును సంపాలని సైన్యాన్ని వేసుకొని అణువణువుగా ఎదుగుతా ఉన్నాడు. దావీదు అడవుల్లోకి వెళ్ళిపోయాడు, గుహల్లోకి వెళ్ళిపోయాడు. దావీదు ఆ పరిస్థితుల్లో ఈ మాటలు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. వినండి పిల్లరా, మనం అమాయకంగా ఆలోచిస్తాం. మరి దేవుడు నాకు కాపరిగా ఉంటే ఏ బాధ లేదన్నావు, ఏ చింత లేదన్నావు. అసలు ఆయన ఉంటే బాధ ఏంటో తెలుసా? ఎప్పుడు దావీదు సైన్యం వచ్చి నన్ను చంపేస్తుందని గుహల్లో దాక్కొని ఉన్నాడు. ఆ సమయంలో రాశాడు ఎవరి? యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. మరి కష్టాల్లో ఉన్నావు కదయ్యా, ఎందుకు యెరూషలేము వచ్చావు? ఎందుకు భార్య బిడ్డలు వచ్చావు? ఎందుకు ఎవరు తోడు లేకుండా ఉన్నావు? ఎందుకు చింతగా ఉన్నావు? ఎందుకు వేదంతో ఉన్నావు? ఎందుకు ఒక్కడివే గుహల్లో దాక్కున్నావు? అప్పుడు ఎందుకే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా నిన్నే ఆరాధిస్తా అంటాడు. హల్లెలూయా చెప్పండి. బాగున్నా బాగలేకపోయినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోదన వచ్చినా, చింతలు వచ్చినా, ఏ పరిస్థితులైనా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడిని ఆరాధించాలి. చప్పట్లు దేవుడు అయిపోయింది. కొన్ని శుక్రవారం వేరే ఇప్పుడు హాస్పిటల్లో ఉంది కదా, మేము తెలుసు. ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఉంది, మీరు వచ్చిన హాస్పిటల్ కాదు. నేను బుధవారం ఎందుకు పోలేదు అని తగ్గువేసుకుంటున్నాను. అంటే నీకు బాగలేదు కదమ్మా. లేదు, చర్చి నడిపించాలి. నువ్వు ఏం చేసేదేంటి? దేవుడు ఉన్నాడు. సరే బుధవారం హాజీ నడిపిస్తానంటే నేను రాలా. శుక్రవారం అమ్మా ప్రార్థన జరుగుతున్నా, మంచిదే పోయాడు. అప్పుడు కళ్ళు తెరిచి చూసింది అమ్మా ప్రార్థన అనగానే. అప్పుడు దాకా కళ్ళు మూసుకున్నాము. నేను పోయిన తర్వాత అడిగిన ఒక ప్రశ్న మీ అందరికీ చెప్తా. ఎంతమంది వచ్చారయ్యా చర్చికి? చిన్నగా అడిగింది, ఎవరు వచ్చారు? నేనేం చెప్పాలా? నేను బండి వచ్చింది శుక్రవారం, ఏదో ఊరు రాలా. ఆమెని ఆ పరిస్థితుల్లో పెట్టి కూడా హాస్పిటల్స్లో ఆమె ప్రాణంతో ఇప్పుడు పోట్లాడుతూ ఉంది. మీరెవరైతే అసలు రాదు, అన్నీ బాగుంటేనే రావాలి. ఆ పరిస్థితి వస్తే అసలు వస్తారా? నీకు బుద్ధి లేదయ్యా, చర్చికి రమ్మంటావా? నా కుటుంబంలో ఈ బాధలు ఉంటే అంటారు. విన్నాను. ఆ అడిగిన మాట ఒకటే, నువ్వు వచ్చాడయ్యా చర్చికి? అమ్మ వచ్చాడు అమ్మా అన్న చెప్పలా. అప్పుడు ఇంకా బాధపడద్దని నేను బయటికి వచ్చి 3 పాటలు పడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే అంటే మిమ్మల్ని నేనేం అంటలేదు, మిమ్మల్ని అసలు నేనేం అంటలేదు, మీకు రాని దానికి మిమ్మల్ని నేనేం నిందించడం లేదు. కానీ మరణంతో పోరాడే పాత్రమ్మ ఏం ఆశపడుతుందమ్మా చెప్పడమ్మా?
అందరూ అతనికి రావాలా, అందరూ యేసయ్యను ప్రార్థించాలా. చూడండి, ఎందుకు ఆశ, ఎందుకు ఆ బాధ? నేను నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలంటే 1000 రూపాయలు ఖర్చమ్మా. కార్డు మళ్ళా డ్రైవర్ని పెట్టుకోవాలా, ఆయనకి 500 ఇవ్వాలా. నా భార్య ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఆ డబ్బులుంటే దానికి పని చేస్తాయి కదా. అక్క వదినామన్నది, ఎందుకయ్యా నేను ఊరుకుని నడిపించుకుంటానయ్యా, నువ్వు అక్కడే ఉండయ్యా అని ప్రేమతో పాపం రాయలు మన నిన్న నాతో మాట్లాడతా లేదు లేదు. దేవుని పని నేను చేస్తే ఆయన చప్పటి కొడుతు దేవుడు. పిల్లల దేవుని మందిరానికి రండమ్మా, దేవుని మందిరానికి రండి. దేవుని మందిరంలో అది అవకాశం లేకపోతే రావద్దు. అనారోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు నాని ఉన్నాడు, యాకోబు అని ఉన్నాడు. అసలు అన్నది యాకోబానికి ఎంత ఆశ దేవుడు గుడికి రావాలని. ఆయనకి ఆశలో రాలేని పరిస్థితి, కానీ దేవుడు నీకు కాళ్ళు చేతులు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కదా. పనులు పక్కన పెట్టండమ్మా. ఎప్పుడు వచ్చే అక్కలు పాపం రోడక్క ఇలా అంటే మేరమ్మకి ఎట్టుందని అడిగింది. అమ్మా ఇట్లా దేవుడికి పోయి ప్రార్థన చేస్తే బాగుందని కష్టపడి వచ్చింది ఆమె. అంటే కాళ్ళు బాగలేవు కదా, నడవలేదు. ఆ పరిస్థితి దేవుడు నీకు ఇలేదుగా, నీకు ఆరోగ్యం బాగానే ఇచ్చాడుగా. ప్రభు సన్నిధికి రండమ్మా, చేతులెత్తి నమస్కారం చేసుకున్నా. 3 దినాలే కదా, బుధవారం 1 గంట, శుక్రవారం 1 గంట, ఇప్పుడు 3 గంటలు అంతే కదా. అసలు నేను వచ్చేట్లు కూర్చున్నా, ఎంత కన్నీటితో ప్రార్థన చేశానో, ఎంత ఏడ్చానో నాకు తెలియదు. నాతో వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఈ సమాధానం నా ప్రభు నా హృదయానికి ఒక నెమ్మది ఇచ్చాడు, ఒక ధైర్యం ఇచ్చాడు, ఒక సంతోషం ఇచ్చాడు. నేను ఆమె దగ్గర ఉంటే ఇది రాదు నాకు, ఆమె చూసుకుంటూ ఉంటాను. ఇక్కడికి వస్తే యెహోవా నా కాపరి, నాకు లేని కలుగు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. పిల్లరా, ఇంగ్లీష్లో బైబిల్ చదివితే చాలా లోతైన భావాలు ఉంటాయి. ఇక్కడ తెలుగులో అమ్మాయి వచ్చిన చదవరా, 4వ వచనం చదువు. చాలు. అదే ఇంగ్లీష్లో, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. అమ్మ డెత్ అని, డెత్ అంటే ఏంది? మరణం. డెత్ అంటే ఏంది? ఇక్కడ గాఢాంధకారపు లోయ రాశారు తెలుగులో. ఇంగ్లీష్లో మరణకరమైన లోయ అంటే మరణము. నేను మరణముతో పోరాడేటప్పుడు కూడా నేను భయపడ్డాను. ఎందుకు తల్లి చెప్పు కావ్య, నీ దొడ్డు కర్రయ్యో నీ దండమును నన్ను ఆదరించు. తప్పట్టుకుంటున్నాను. మరణమా నీవు ఎక్కడ? మరణం ఓడిపోతున్నాం దగ్గర నుంచి. దేవుని చిత్తం లేదే ఏం జరగదు. ఒక ప్రభు చిత్తమా? దేవుని స్తోత్రం. దావీదయ్యా ఒక పాపం చేశాడు, ఒక దోషం చేశాడు. ఆ దెబ్బతోటే నేను మీకు చాలాసార్లు చెప్పా, ఇప్పుడు చెప్తుంది అయినండి. దేవుడేమో క్షమిస్తాడమ్మా మనం చేసిన తప్పులు, కానీ ఆ తప్పులకి ఫలితం ఇక్కడే అనుభవించాలి, నువ్వు కానీ నీ బిడ్డలు కానీ. మీరు అనుకుంటారేమో నీకు మాత్రం పరలోకాలు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, కానీ ప్రాయశ్చిత్తం మాత్రం అనుభవించాల్సిందే. నీ బిడ్డలో నువ్వు చేసిన తప్పు నీ బిడ్డలైనా అనుభవించాలా?
ఇప్పుడు బిడ్డలు కాకపోయినా వాళ్ళ బిడ్డలే అనిపించాలా? అది దేవుడి గ్రంథం చెప్పే మాట. దావీదు ఏం తప్పు చేశాడు? వాళ్ళ బిడ్డకి ఎందుకు రావాలి శాపం? వాళ్ళ బిడ్డకి ఎందుకు రావాలి మరణం? దావీదు కొడుకు చచ్చిపోతాడు. ఆ కొడుకు అనారోగ్యం, తీవ్ర అనారోగ్యం, ఇప్పుడు నేరం ఉండే పరిస్థితి. దావీదయ్య అన్నం నీళ్ళు లేకుండా తన కొడుకు తేజాడేటట్లుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆహారం కూడా తిన్నా. చచ్చిపోయింది. దావీదయ్యకు చెప్పడానికి, రాజు చెప్పడానికి, అప్పుడు రాజు ఆయన, ఇప్పుడు రాజగృహంలో ఉన్నాడు, రాజభవనంలో ఉన్నాడు. ఎవరికి ధైర్యం కాదా? కానీ ఒకసారి ఒక స్నేహితుడు, ఆయన ఆత్మీయుడు, ఆయన దగ్గరికి వచ్చి అయ్యా అయ్యా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒరే బతుకున్నప్పుడే కేడుస్తున్నాడే, చచ్చిపోయాడని చెప్తే ఏమైపోతాడునే, ఆయనే ఊయేసుకొని చచ్చిపోతాడు, అక్కడితో కొడుకొని చచ్చిపోతాడేమోనే, రాజు లేకపోతే మనకెట్రా, దాదాపు అమ్మాయి నువ్వు పుట్టి కొన్ని గంటల సేపు దావీదుకి చెప్పాల. ఇప్పుడు మనం కూడా ఏదైనా మరణకరమైన వార్త వాళ్ళ సన్నిహితులకు, వాళ్ళ భర్తకో, వాళ్ళ భార్యకో, వాళ్ళ బిడ్డల గురించో, లేకపోతే వాళ్ళ బంధువుల గురించి చెప్పాలంటే ఆలోచిస్తాం. అరే హార్ట్ పేషెంట్ రా, తప్పుకోగలదా, ఎలా చెప్పాలి, తర్జన భర్జన పడతాం. అలాగే దావీదుతో చెప్పడానికి వాళ్ళు తర్జన భర్జన పడి కొన్ని గంటలు ఆలోచించి, చెప్పకపోతే కార్యక్రమం జరగాల, ఎవరు వచ్చి ఆ భూస్థాపన చేయాలా, వాళ్ళ తండ్రి రావాలి కదా. అది రాజకుమారుడు. అమ్మా వైద్యులే కాదు, వైద్యులే కాదు, డబ్బులే కాదు, ధనంలే కాదు, అన్నీ ఉన్నాయి. నువ్వు చేసిన పాపం వల్ల నీ బిడ్డ ఆ పరిస్థితిలో ఉన్నాడు, చచ్చిపోయాడు. దావీదు ఏడ్చి భోజనాలు, ఆహారం మానేసి, గోరుబట్ట కట్టుకొని బూడిద పోసుకుంటా, పరుపు తీసేసి కింద మట్టిలో గుళ్ళాడుతా ఏడ్చే పరిస్థితిలో ఉంటే ఒక ఆయన వచ్చి అలాగే చెప్తాడు, స్నేహితుడు, రాజుగారు నీ కుమారుడు చనిపోయాడు. అవునా, ఏమైపోతాడో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏం కాల, దేవుడికి స్తోత్రం అంటూ లేచాడు. ఆయన పరివారానికి చెప్పాడు, వాటర్ పెట్టండి, బట్టలు తీసుకోరా, మంచి రాజపు బట్టలు, మంచి భోజన పదార్థాలు. అక్కడ కొడుకు చచ్చిపోయినాడు. ఇదేంటిరా, ఏమో అయిపోతాడు అనుకున్నావు, ఇదేంటిది, ఇప్పుడు దాకా అవంతరం చేశాడు కదా దొంగ ఇప్పుడా, ఏంటి రాజుకి పిచ్చి పట్టిందేమో. లేదు, దావీదు అన్నమాట ఏంటంటే, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి మేము కలుగును కాక. చప్పట్లు కొట్టు దేవుడు అంటాడు. ఏమన్నా యోగ కూడా అదే అంటాడమ్మా, రాయలమ్మా ఏమన్నావు, దేవతను చనిపోయినప్పుడు ఏం దేవుడే కూడా అని నాతోనే కదా అంటావు, మానవుడు కదా. నేను కూడా ఇప్పుడు ఆలోచించి, ఎందుకు మేరమ్మా ఉదయాన్న 4 గంటలకు వేస్తుందమ్మా, మీకు తెలుసు, మధ్యాహ్నం 3 గంటలకి. ఇప్పుడు కూడా మా బాగలేనప్పుడు, అంటే ఇప్పుడు బెడ్లో ఉంది కాబట్టి, అవన్నీ కట్టేసుకుంటారు కాబట్టి, లేచి కూర్చొని ప్రార్థన చేసుకోలేము, మనసులో చేసుకుంటానే ఉంటుంది. మరి అంతలో ప్రార్థన చేసేది కదా. దేవుడు కార్యక్రమాలు అంటే అంత ఉత్సాహం కదా. వచ్చిన డబ్బులో మొదట అయ్యా చర్చి బాగు చేయించు అని 2 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చింది కదా. సమయాన్నంతా దేవుడి కోసమే చేయాలా. ఈరోజు నేను ఇక్కడ దేవుడి వాక్యం చెప్తున్నానంటే ఆమె కారణం తెలుసా మీకు, నన్ను క్రమపరిచేది ఆమె. నేను వాక్యం చెప్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వు చెప్పి నాకు ఈరోజు అని అడుగుతున్నాను. ఎందుక నేను బాగా చెప్పలేదంట అవంటది. నా మనసు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడావు, నువ్వు మాట్లాడావు, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వే ప్రార్థన పడుతున్నావు.
భక్తి కలిగిన ఆ బిడ్డ 39 సంవత్సరాలు పనిచేసి కష్టపడి చాలా హాయిగా సంతోషంగా మనవడితో మనవరాళ్ళతో బిడ్డలతో సగంతో ఎంతో హాయిగా జీవితం గడపాల్సింది. ఈమెకి ఎందుకు ఈ రోగం వచ్చింది? ఆ రోగానికి స్వస్థత లేదు, మీకు తెలుసో తెలీదు. ఏ ముందులోనే బాగుపడవు. ఫారెన్ చేసుకుపోయినా ఆ బ్రతకదు అని చెప్పింది డాక్టర్ అమ్మ. నేను హైదరాబాద్ తీసుకుపోదాం అనుకున్నా, గుంటూరుకు తీసుకుపోదాం అనుకున్నా, చెన్నైకి తీసుకుపోదాం అనుకున్నా. డాక్టర్ వెంకటేశ్వరులు ఆమె నేను గంట సేపు కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. వాళ్ళు డాక్టర్లుగా చెప్పిన మాట ఏంటంటే, ఆమె బ్రతకదు, నువ్వెక్కడికైనా తీసుకుపో, ఒకటే నీ దేవుడు కానీ ఆశ్చర్యకార్యం చేస్తే ఆమె బతుకుతుంది. చప్పటి కొడుతుంది. నాకు నమ్మకం ఉంది, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. సరే, దావీదు లేచాడు, బట్టలు వేసుకున్నాడు, స్నానం చేశాడు, భోజన పదార్థాలన్నీ పుష్టిగా తిని పోయి సమాధి చేయమని చెప్పాడు. ఎందుకు? బ్రతుకున్నప్పుడు నేను ఏడ్చాను, కన్నీళ్ళు కార్చాను. అయ్యా దైవం సన్నం చచ్చిపోయాడు, ఇంకెందుకు కావాలా, ఇంకెందుకు కన్నీళ్ళు కావాలా? దేవుడు చిత్తం. ఆ విధంగా మనము ఆలోచించుకోవాలి. ఆ క్షేత్రానికి మన హృదయాలు రావాలి. ప్రభు వచ్చాడు, ప్రభు తీసుకుంటాడండి. మనకేంటి బాధ? ఆయనకి ఇష్టమైన పువ్వులు తోటమాలి బాగా ఒక తోటను పెంచుకున్నాడు అనుకమ్మా, మంచి పండ్లు వేసుకున్నాడు, మంచి పూలు వేసుకున్నాడు. ఆ తోటమాలికి ఏది ఇష్టమో దానికోసం తింటారా లేదు కావ్య? ఎందుకు అంత మంచి పండు కోసేవా? ఆ చెట్టు అడగద్దా? నేను కష్టపడి మనం చెట్లు వేలమ్మా, మనకి దేవుడు బిడ్డలు ఇచ్చాడు అంటే నువ్వు వాళ్ళని పెంచి పెద్ద చేసి ఒక దాటివే, ఒక కూలి కట్టివే, కూలి పరివాడివే. ఒక భార్య ఒక భర్త బంధాన్ని దేవుడు ఇచ్చాడంటే అది దేవుడు అనుమతించినంత కాలమే. ప్రభు పిలిస్తే ఎవరైనా అయిపోవాల్సి ఉంది. ఎందుకు దేవా ఈ పని చేశామంటే అది ఆయనకి ఇష్టమైంది. చప్పట్లు కొడుతూ దేవుడు బయటపడతాను. కావున ప్రియులగా గాఢాంధ కార్పు లోయ అని తెలుగులో ఉంటే ఇక్కడ షాడో ఆఫ్ డెత్ అని ఉంది. ఏముందమ్మా? షాడో ఆఫ్ డెత్ అంటే మరణపు నీడ అని అర్థం. చప్పట్లు మరణపు నీడ. మరణపు నీడలో నేనున్నా కూడా, అంటే నీడ పడిపోయింది నా మీద, మరణం నన్ను ఆవరించేస్తుంది. అయినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నీ దుఃఖకరయ్యో నీ దండములో నన్ను ఆదరించును. చెప్పండి, నీ దుఃఖకరయ్యో నీ దండములో నన్ను ఆదరించును. మళ్ళా చెప్పండి. ఎస్ 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 ఎస్. కారణం యెహోవా నా కాపరి. కావున ప్రియులారా, దేవుడు కాపరితో కింద మనం ఉంటే లోకంలో కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శోకలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒక నిగ్రహం ఇలా ఉంటుంది. మన ఇళ్ళలో ఎవరింట్లో కష్టాలు లేవు, ఎవరింట్లో అనారోగ్యవంతులు లేరు, ఎవరింట్లో కొరతలు లేవు, అందరిలో ఉన్నాయి. ఎవరింట్లో మరణాలు జరగలేదు. అదే వంశానికి అనుకూలమైన వంశాన్ని నిలబెట్టే ఒకే ఒక కుమారుడు చనిపోయాడు, యాకోబు అన్న రాయలమ్మ. ఏం చేశారు? మా బావగారు రాయలమ్మ వాళ్ళ తండ్రి, మా మాయమ, ఇద్దరు కుమారులు అండి. ఎంత వయసులో తెలుసా? వదిలమ్మ తెలుసు. యవ్వన బిడ్డలో ఇంకా వివాహం చేసుకునే పరిస్థితి. ఇద్దరు బిడ్డలు తెచ్చిపోయారు. ఏం చేయగలమమ్మా? చెప్పండమ్మా. మీకు ఇంకోసారి చెప్పరా? ఈరోజు పేపర్లో ఇద్దరు డిఎస్పీ అంటే చెప్పరా, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అంటే మన జిల్లాకంతటికి ఒక ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్ ఆయన. అంటే ఉండే పోలీస్ స్టేషన్లన్నిటి మీద పెద్ద అధికారి. అలాంటి వాళ్ళిద్దరూ కార్లో వెళ్తూ ఉన్నారు.
హైదరాబాద్. ఇద్దరు చచ్చిపోయారు యాక్సిడెంట్ అయ్యా. కారు లారీని గుద్దేసి మరి ఏం జరిగిందో పేపర్లు వచ్చాడు. నేను అంతా చదవాలా. ఈరోజు పేపర్ కూడా అసలు మధ్యకాలంలో అది కూడా చదవడానికి కూడా మనసు రావట్లేదు. వాళ్ళ స్థాయి ఏంటి? ఒక జిల్లాలో కొన్ని డిఎస్పీ వస్తుందంటే ఎంతమంది పోలీసులు ఉంటామా? ఎవరు పెట్టరు 40 years బిలో. కాబట్టి బిడ్డరా మరణం అనేది వస్తుంది పోతుంది, కానీ దేవుని నమ్మిన బిడ్డలు నిత్య జీవులకు పోతారు. తప్పడం దేవుని నమ్మిన బిడ్డలు మరణిస్తే నిత్య జీవులకు పోతారు. యేసయ్య ఇంట్లోకి పోతారు, దేవునితో ఉంటారు. వై ఆర్ యు ఫియర్? వై ఆర్ యు వీపింగ్? ఎందుకు నువ్వు ఏడుస్తావు? ఎందుకు నువ్వు భయపడతావు? అయితే ఇప్పుడు దాకా నువ్వు ఏడ్చాలన్నావు కదా. నేను ఎందుకు ఏడ్చానంటే, అయ్యా ఆమెకు ఆరోగ్యం ఇచ్చి బతికించని ఏడ్చాను. అప్పటివరకు ఏడవలసి ఉన్నాయి. దేవుని చిత్తం, ప్రభు ఆయన చిత్తం, ఆయన తోటమాలి, ఆయనకి ఇష్టమైన వాటిని ఆయన తీసుకోవచ్చు, ఉంచుకోవచ్చు, ఇతరులకి ఇవ్వచ్చు. కావున పిల్లరా, యెహోవా నా కాపరి, నాకు లేని కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించెదను, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డుకార్యము నీ దండమును నన్ను ఆదరించును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని అభినందించండి. చిరకాలము ఆ దేవుని ఇంటిలో మనమందరం నివసించుదుము గాక. దేవుడి వాక్యం దీవించుగాక. ఒక ముగ్గురు ప్రార్థన చేయడమ్మా. మేరమ్మకి దేవుడు మంచి ఆదరించినట్లుగా. అయితే డాక్టర్లు ₹1,00,000 ఖర్చు తినే డాక్టర్లు బతకదని చెప్పారు, కానీ వెంటనే మా కొడుకు అయితే నిద్రాహారాలు మానేశాడు. ఎప్పుడు అడుగుతాడు, ఏమేమో చెప్తాడు. జవహర్ బాబు అని ఒక సైంటిస్ట్, ఒక ఆయుర్వేద డాక్టర్, ఆయన టీచర్కి పనిచేస్తున్నాడు హై స్కూల్లో. ఆయన సైంటిస్ట్ ఒకప్పుడు రీసెర్చ్ చేశాడు దేని మీద అంటే ఈ క్యాన్సర్ మీద. వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చిందట. ఆయన 25 సంవత్సరాలు అప్పుడు ఆయన చదువుకునేటప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ ఇంట్లో అందరు డాక్టర్లే. వాళ్ళ చిన్నాయలు పెన్నాయలు, వాళ్ళ పెన్నాయన బిడ్డలు మనవాళ్ళే. కానీ చాలా పెద్ద కుటుంబం. అమెరికాలో చాలా మంది ఉన్నారు. అదే మేము మా ఇంట్లో ఇంతమంది డాక్టర్లు ఉండి ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే కూడా మా అమ్మ చచ్చిపోయింది, అసలు దీనికి రీసెర్చ్ చేయాలా, దీన్ని కనుక్కోవాలని ఎవరో ప్రాయంలోనే పోయి రీసెర్చ్ చేశాడట. 3 years పిహెచ్డి చేశాడు. పిహెచ్డిలో రీసెర్చ్ దీని గురించి చేశాడు. అప్పుడు రీసెర్చ్ చేసి వచ్చి ఉద్యోగం హై స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చింది, చేస్తున్నాడు. ఓట్ చర్చి ఇలాగే మాలాగే చర్చి నడిపిస్తా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. వాళ్ళ ఆయనకి 80 సంవత్సరాలు వచ్చిందట మళ్ళా క్యాన్సర్. అప్పుడు ఎక్కడికి తీసుకోవాలా? ఆయన కనిపెట్టిన ముందునే ఆయుర్వేదిక ముందు 3 రకాల ముందులు ఆ నోట్లో తిరిపిటం, మామూలుగా దాన్ని ఏమంటారమ్మా, గ్రేవ్ అంటే కలిపెట్టి ఉంటుంది కదా. అరస్పూను మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం. ఇంకొక పొడిలో తేనె కలుపుకొని కొంచెం ఈ 4 కింద పెట్టుకోవడం. ఇట్లా 3 అన్నీ అవే 3 రకాల ముందులు. వాళ్ళ నాయకుడు 90 సంవత్సరాలు పూర్వలో తిన్నట్టు తిరుగుతాడు. తప్పటి గురించి ఎటువైందో తెలియదు, క్యాన్సరు. అయ్యా మీ క్యాన్సర్ వేరు, మా క్యాన్సర్ వేరు. డాక్టర్లు చేతులు ఎత్తేసారు, 4th స్టేజ్ అంట. అంటే మీరు రండి, ఫోన్ నెంబర్ ఇస్తా, నేను దైవజనుడిని. డాక్టర్లు చచ్చిపోతారు అన్నోళ్ళే నా దగ్గరికి వచ్చేది. ఎంతమంది బతికారు, ఫోన్ నెంబర్లు ఇస్తా, మాట్లాడండి అంటే. అప్పుడు దేవుడు మాకు ఆధారం చూపించాడా లేదా అమ్మా? నమ్మకం ఉందా లేదా? ఎందుకంటే
ఇప్పుడు ఆ వైద్యం వల్ల 15 రోజుల నుంచి ఇంత అన్నం కూడా తిన్నామా, దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాము మేము. 2 రోజుల నుంచి ఆ మూడీ బట్టి అంత తింటున్న భోజనం ఎంత మార్పు వచ్చింది తెలుసా? నాకైతే భలే ఆశ్చర్యం. అమ్మ తినమ్మా, నేను తింటాను, అయ్యా నేను వాంతి చేసుకుంటున్నాను, నాకు తినబుద్ధి కావట్లేదు, ఆకలి చచ్చిపోయింది, దాని మీద కొట్టింది ఆ క్యాన్సర్. ఏం చేసేదయ్యా? ఇప్పుడు జ్యూస్ ఇస్తే ఎప్పుడు కూడా పాలు ఇంట్లో 2 స్పూన్లు తాగేది మా ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఇంత బాటలు నిండా అపోలో హాస్పిటల్ 2 బాటలు జ్యూస్ ఇస్తారు. నాన్న మొత్తం తాగెత్తింది నాన్న అని చప్పట్లు పడుతుంది తిట్టని, మొత్తం తాగేది. అంటే పిల్లల ఆధారం లేని చోట ఎస్ఐ ఏదో ఆధారం ఊహిస్తాడు, చప్పట్లు పడుతుంది. తప్పనిసరిగా దేవుని కృపలో ఆ బిడ్డ స్వస్థపడి వస్తుంది. 3 ప్రార్థన చేయండి అమ్మా. 1 రాయనమ్మా,